అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచ ఊడిదీసి కొడతానని జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కు స్పందించి వచ్చారని, ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందారు. అయితే పెద్దారెడ్డి కండిషన్ బెయిల్ కు సంతకం పెట్టి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తాడిపత్రి నుంచి అనంతపురం బయలుదేరిన పెద్దారెడ్డి వాహనాలను పోలీసులు ఫాలో అయ్యారు. ఇంటికి పోడు తీసుకో, ఇది వీడియో బాగుంది, తీసుకో తీసుకో. అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచ ఊడదీసి కొడతానని జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కు స్పందించి వచ్చారని, ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందారు. అయితే పెద్దారెడ్డి కండిషన్ బెయిల్ కు సంతకం పెట్టి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తాడిపత్రి నుంచి అనంతపురం బయలుదేరిన పెద్దారెడ్డి వాహనాలను పోలీసులు ఫాలో అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, పెద్దారెడ్డి వచ్చినప్పుడు ఎలాంటి టెన్షన్ వాతావరణం నెలకొంది? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచ ఇప్పి ఊడగొట్టి కొడతాము అని చెప్పేసి హెచ్చరించారు. ఆయన నాకు ప్రాణహాని ఉంది, ఆయన నుంచి ప్రజలు కూడా పోలీసులు కూడా నన్ను రక్షించాలని చెప్పేసి నిన్నటి రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు మరి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఈ రోజు తాడిపత్రికి వచ్చి పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు. గతంలో ఉన్నటువంటి కొన్ని కేసుల మీద ఆయన కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. ఇదే నేపథ్యంలోనే ఇవాళ పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకం చేయడానికి వచ్చారు. దీంతో పోలీసులు ఒకసారిగా ఆశ్చర్యపోయారు. నిన్నటి రోజు ఛాలెంజ్ ని స్వీకరించడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చారనే ఉద్దేశంతో పోలీసులు ఒకసారిగా అలర్ట్ అయ్యి ఆయనకి సెక్యూరిటీ కల్పించారు. అయితే పోలీసులు సంతకం తీసుకొని ఆయన్ని మరి తిరిగి అనంతపురం పోలీస్ సెక్యూరిటీ ద్వారా అనంతపురం ఆయన్ని పంపించేశారు. మరి వీళ్ళ ఇద్దరి మధ్య కూడా చాలా రోజుల నుంచి వారు నడుస్తుంది. మాటల యుద్ధం కూడా తారస్థాయికి చేరుకొని ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇదే నేపథ్యంలోనే ఒకరి మీద ఒకరు చాలా వరకు కూడా కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద సుమారు 68 కేసులు ఇప్పటికే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసులు నమోదు చేశారు. మొన్నటి జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఈ ఇరువురి మీద కూడా ఎలక్షన్స్ లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఇప్పటికీ కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి. కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. అయితే గత 2 రోజుల క్రితమే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రికి చేరుకున్నారు. ఇన్ని రోజులు కూడా ఆయన బయటనే ఉండడం జరిగింది. అయితే ఇద్దరు కూడా ఒకేసారి నిన్న బట్టి ఓ రోజు ఒకరు, ఈ రోజు ఒకరు తాడిపత్రికి రావడంతో ప్రస్తుతం మరొకసారి పొలిటికల్ గా హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తాడిపత్రి పట్టణం అంతా కూడా కొంత ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అలర్ట్ గానే ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అందరినీ కూడా అదుపులోకి తీసుకొని తర్వాత కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఈ 2 వర్గాల మీద పూర్తిగా నిఘా ఉంచడం జరిగింది. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీద కూడా ప్రతినిత్యము కూడా పోలీసులు నిఘా ఉంచారు. వాళ్ళ కదలికలని కూడా ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు. ఏ క్షణంలోనైనా వీళ్ళు తాడిపత్రికి వచ్చి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని చెప్పేసి 2 వర్గాలకు కూడా ఇప్పటికే పోలీసులు తీవ్ర స్థాయిలో హెచ్చరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇదే నేపథ్యంలోనే ఇరువురు కూడా తాడిపత్రి పట్టణంలో ఉంటే అల్లర్లు జరిగే అవకాశం ఉంది, అనుచరులు రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు భావించే మరి తాడిపత్రిలో పెద్దారెడ్డి ఉండకోకుండా ఆయన తిరిగి మరి అనంతపురం పంపించారు. పోలీస్ సెక్యూరిటీతో అనంతపురం వదిలిపెట్టేశారు. ప్రస్తుతానికైతే కొంత ప్రశాంతంగానే ఉంది. తాడిపత్రిలో పోలీసులు అలర్ట్ గానే ఉన్నారు. అయితే రామాంజనేయులు, దీనిపై పెద్దారెడ్డి ఏమైనా స్పందించారా?
పెద్దారెడ్డి కూడా తీవ్ర స్థాయిలోనే ఇవాళ మళ్ళీ ఆయన కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. తాడిపత్రి ఎవరి జాగీరి కాదు, ఎవరి అబ్బ సొమ్ము కాదు, ఇది ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అయితే హెచ్చరికలు జారీ చేయడము, ఇవన్నీ బెదిరిస్తే బెదరటానికి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని చెప్పేసి ఇవాళ ఉదయం కూడా తీవ్ర స్థాయిలోనే ఆయన స్పందించడం జరిగింది. ఇలాంటి బెదిరింపులకు తామైతే భయపడము, పద్ధతి ప్రకారము ఉంటే తాము కూడా రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఆయన పోలీసుల ద్వారా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి మరి తన మీద కొన్ని కేసులు బనాయించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాడని, ఇలాంటి రాజకీయాలు మానుకొని ఇప్పటికైనా కూడా కొంత న్యాయపరమైన రాజకీయాలు చేయాలని చెప్పేసి, నీతిమాలిన రాజకీయాలు చేయొద్దని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది. రోజా. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.